హలో గైస్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. అంటే అన్ఫార్చునేట్లీ నేను అక్కడ వాయిస్ రికార్డ్ ఇచ్చాను కానీ అది రికార్డింగ్ అవ్వలేదు. సో అందుకనే నేను ఇప్పుడు వేరేగా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. సో అందుకే అక్కడ లిప్ మూమెంట్ మీకు సింక్ అవ్వట్లేదు. బట్ వాట్ ఎవర్ ఏదేమైనా కానీ వీడియో అయితే కనుక మంచి బ్యూటీ ఫేస్ మసాజ్తో మేము ముందుకు వచ్చానండి. ఇది జస్ట్ పార్ట్ 1 అండ్ లెర్నర్స్ కూడా చాలా ఈజీగా మనం ఇది ఫేస్ మసాజ్ మనం చేసుకోవచ్చు బిఫోర్ బెడ్. సో ఇప్పుడు మనం నైట్ రొటీన్ అండ్ క్లీన్గా ఫేస్ ఉంచుకుంటే కనుక నైట్ రొటీన్లో మనకి మార్నింగ్ ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఫేస్. సో మనము డే అంతా వంట చేసుకుని బయట తిరిగి కొంచెం ఈ మాత్రం స్ట్రెస్ లెవెల్స్ అయితే ఉంటాయి, అవన్నీ మన ముఖంలో కనిపిస్తుంది. సో 30+ తర్వాత ఏమవుతుందంటే స్కిన్ కాస్త డల్ అవడం స్టార్ట్ అవుతుంది. సో మనము అట్లీస్ట్ 35 నుంచి మనము ఫేస్కి కాస్త శ్రద్ధ తీసుకుంటే అన్నీ బాగుంటాయి. అలాగని చెప్పి ఏజింగ్ని అయితే మనం ఆపలేము. సో లెట్స్ స్టార్ట్ ఇట్. ముందుగా కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ అయితే నేను తీసుకున్నానండి. దీనికి నేను ఈ మసాజ్కి క్రీమ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఏవి యూజ్ చేయట్లేదు అనమాట. ఓన్లీ ఆయిల్స్ మాత్రం యూజ్ చేస్తున్నాను. కొన్ని బ్యూటీ టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. ఎందుకు నేను ఆయిల్స్ మాత్రం యూజ్ చేస్తున్నాను, ప్రొడక్ట్స్ ఏవి యూజ్ చేయట్లేదు, క్రీమ్స్ యూజ్ చేయట్లేదు అంటే అందరి స్కిన్స్కి అన్నీ సూట్ అవ్వండి. ఎగ్జాంపుల్ నేనే, నా ఫేస్కి పౌడర్స్ కానీ క్రీమ్స్ కానీ ఏవి సూట్ అవ్వవు. సో నాది చాలా సెన్సిటివ్ స్కిన్. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళలో కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో నేను షేర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని చూడండి. మీకు కొన్ని టిప్స్ చెప్తానని చెప్పాను కదా. ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మొత్తము ఫేస్ మసాజ్ బిఫోర్ బెడ్ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మైల్డ్ సోప్తో యూస్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఏదైనా శనగపిండి పెరుగు కానీ శనగపిండి పాలతో కానీ క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. మాటికి ఫేస్ అయితే సబ్బు పెట్టకూడదు. అప్పుడప్పుడు మాత్రం అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times సోప్ యూస్ చేయొచ్చు. అలానే ఆయిల్స్లోకి వస్తే నేనైతే ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు అది కొన్ని ఫ్యూ డ్రాప్స్ అనమాట. మీరు కూడా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ బాదం ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. నా ఫేస్కి అయితే కనుక, నా ఫేస్ కని కాదు నా స్కిన్ కూడా ఏంటంటే కొబ్బరి నూనె నువ్వుల నూనె పడదండి. అందుకని నేను బాదం ఆయిల్ యూజ్ చేయడం జరిగింది. సో కాకపోతే బాదం ఆయిల్ కాస్త ఎక్స్పెన్సివ్ అనమాట. ఒకవేళ అది ఇబ్బంది అని అనుకుంటే తప్పకుండా మీరు కొబ్బరి నూనె మీకు పడుతుంది అనుకోండి, హ్యాపీగా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు ఫేస్కి. డైలీ బిఫోర్ బెడ్ మంచిగా మసాజ్ ఇవ్వండి ఫేస్కి. అలానే పొద్దున్న లేవగానే చాలా ఫ్రెష్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మీరే షాక్ అవుతారు. బట్ ఏదైనా కానీ రిజల్ట్ వెంటనే రాదు. అట్లీస్ట్ 1 week to 15 days అయితే పడుతుంది. మీరు చేంజెస్ చూస్తారు. అండ్ ప్లఫీ ఐస్ అవన్నీ పోతాయి. ఫేస్ కూడా ఏంటంటే బాగా ఉబ్బరంగా ఉండడం ఇట్లాంటివన్నీ పోతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. అట్లీస్ట్ రోజు మీకు కాకపోయినా వారంలో 3 రోజులు తప్పకుండా ఈ మసాజ్ అయితే ఇవ్వండి, స్ట్రోక్స్ ఇవ్వండి. ఇదే కాదు, వీటితో పాటు ఇట్లాంటివి ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ టిప్స్తో బ్యూటిఫుల్ ఫేస్ మసాజ్తోనే నేను మీ ముందుకు వస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు తప్పకుండా బెనిఫిట్ అయితే ఉంటుంది. నేను అది ఫేస్ చేసి అంటే నేను ఏదైనా ఒకటి నేను అది ఫేస్ చేసి అది యూస్ చేశాను, అందులో నాకు రిజల్ట్ వచ్చిందా అంటేనే నేను ఎవరికైనా చెప్తాను. సో అదేవిధంగా నలుగురితో షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.